Hashtag iPhone 11. Hashtag teal. Hashtag phone. జాను ఈ మేము చూసావా? Raffle. రాఫల్ ఏంటి? Rolling on the floor laughing. తెలుసు బేబీ, నవ్వచ్చు కదా. సరే పాటలేను. ఊరికేసుకున్నా ఫోటో దిగుదామని. బ్రో డార్క్ కొత్త సీజన్ వచ్చింది తెలుసా? Yeah, I just started. Please don't give me spoilers, guys. Please. నేను ఫినిష్ కూడా చేసేసాను. ఇట్స్ అమేజింగ్. ఐ లవ్ డార్క్ మ్యాన్. ఐ లవ్డ్ ఇట్. అబ్బో. ఓకే. యాక్చువల్లీ నాకు కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బ్రో. కన్ఫ్యూజన్ సార్. అన్ని లూజ్ స్టేట్స్ కరెక్ట్గానే ట్రై చేస్తారే లాస్ట్కి. అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ద ఎండ్ ఇస్ ద బిగినింగ్, ద బిగినింగ్ ఇస్ ది ఎండ్. కరెక్టే, కానీ ఆ మధ్యలో ఉన్న పాటే అర్థం కాలేదు. వాట్ ఎగ్జాక్ట్లీ? మ్యాట్స్ నీల్సన్ డెడ్ బాడీని అక్కడ ఎవరు బ్రో వదిలేసింది? తన్ని చంపడానికి హెల్ప్ చేసినోడు. ఎస్. అదే ఎవరు? అదే నోతో ఉంటాడు కదా ఒకడు, వాడు. నో సీజన్ 1 ఎండింగ్ లోను, సీజన్ 2 లోను. అంటే నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, చెప్తారా కొంచెం? అది అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సీజన్ 2 లో. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. ద ఎండ్ ఇస్ ద బిగినింగ్, ద బిగినింగ్ ఇస్ ది ఎండ్. వాట్స్ సరే ఐ నీడ్ టు పీ, యూ ప్లే. అసలు ఏం చెప్పింది? ద ఎండ్ ఈస్ ద బిగినింగ్, ద బిగినింగ్ ఈస్ ద ఎండ్. వాట్ షీ నోస్ ఇస్ అ డ్రాప్ అండ్ వాట్ షీ థింక్స్ షీ నోస్ ఇస్ అన్ ఓషన్. కరెక్ట్. అజ్జు, అరే నా మీటింగ్ కి ఇంకొక 1 minute ఉంది. ఒకసారి నా స్పెక్స్ ఎక్కడ ఉన్నాయో చూడవా ప్లీజ్? తొందర తీసుకొని రా. అజ్జు పో అజ్జు. ఎక్కడున్నాయే? మిర్రర్ దగ్గర ఉంటాయి, లేకపోతే టీవీ ముందు ఉంటాయి. తొందర చూడు. బాక్స్ లోనే ఉన్నాయి, తొందర రా. డైనింగ్ టేబుల్ మీద ఉండే బై ద వే. అయినా నీకు సైడ్లో డిఫెక్ట్ కూడా లేదు, ఎందుకే నీ గ్లాసెస్? ఈరోజు నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా కూల్గా స్మార్ట్గా కనిపిస్తాం కదా. ఏంటో జనాలు. జాయిన్ అవుతా. ఒరే ఏం చేస్తా అన్నావురా? ప్యాంట్ చినిగిపోయిందా? నన్ను అడిగిండొచ్చు కదా, కుట్టిస్తాను. నువ్వెందుకు కష్టపడతావు ఇట్లదా? కుట్టిడాలేం అవసరం లేదు, నేనే కట్ చేసిన ఇదంతా. బంగారం లాంటి ప్యాంట్ నానా నాశనం చేసేసినావు. ఎప్పుడు? ఆ దివాళీకి కదా కొనింది ఇది. స్వాగ్ మమ్మీ. ఏంద్రా స్వాగు? నేను ఇంకా ఎలక కొట్టేసిందేమో అని కుడదాం అనుకుంటుని. పొద్దున్న మళ్ళీ నా దగ్గరకు వచ్చి అంత కుట్టి అమ్మా నన్ను అడగద్దు. సర్లే నువ్వు వెళ్ళు. నో స్టూపిడ్ పీపుల్ అని రాసుకొని అన్ని స్టూపిడ్ పనులే చేసేది. చూసావు మమ్మీ, ఎర్లీ మార్నింగ్ లేసి జాగింగ్కి వెళ్తున్నా. అర్లీ మార్నింగ్ అంటే 7 గంటలకి కాదు. ఒక రోజు లేసి ఓ ఫోజులు కొట్టేస్తున్నావు. నేను రోజు లేసి స్నానం చేసి పూజ చేసి తులసి మొక్కకు పూజ చేసి తర్వాత మీ అందరికి బ్రేక్ఫాస్ట్ చేసి